అటు ఎందుకు మేడం నవ్వుతున్నారు అంటే ఎందుకు నవ్వుతున్నానంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినట్టే మగవాళ్ళ మీద కూడా జరుగుతుంటే మగవాళ్ళ ప్రొటెక్షన్ అడగొచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఇది అత్యాచారం కింద లెక్కే కదా మేడం? లేదండి, అంత స్థాయిలో లేవు, ఎగ్జామ్షనల్ గా జరుగుతున్నాయి. ఓకే, ఒకటి చచ్చిపోతే పర్లేదు, నేను అనలేదు, తర్వాత ఏ మనిషి అనలేదు, నిజంగానే మీరు అంత క్రూయల్ గా మాట్లాడదలుచుకుంటే నాకు సంబంధం లేదు. నేనేమంటున్నానంటే ఒక మనిషి, మీకు ఎందుకు అర్థం కాదు, ఒక మనిషి మీద పెత్తనం చేయొద్దు. మనము ఎందుకు డెమోక్రటిక్ ఫ్యామిలీ గురించి మాట్లాడండి. డెమోక్రటిక్ ఫ్యామిలీస్ లో ఎవరి మీద, అది యుఎన్ డిక్లరేషన్ కదా, 1982 బిఫోర్ 498 వచ్చిన డిక్లరేషన్ కదా, ఇండియా హ్యాస్ సైన్డ్ ఆన్ దట్. అదెందుకు మాట్లాడరు? మీకు ఎందుకు కష్టం డెమోక్రటిక్ ఫ్యామిలీ గురించి? ఎస్ అంటే ఇలా చచ్చిపోండి అసలు దాని అర్థం అది కాదు. యుఎన్ అది మీరు వినరు, చదవరు. ఏంటి యుఎన్ డిక్లరేషన్ ఏంటో చెప్పనా? భారతదేశంలో ఈక్వాలిటీ అనేది లేదు, లేదా ఏషియన్ కంట్రీస్ లో ఈక్వాలిటీ లేదు, లేదా ప్రపంచంలో లేదు. కాబట్టి అబాలిష్ patriarchal ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అని యుఎన్ అంది. అది దాని అర్థం ప్రజాస్వామిక కుటుంబాలు కావాలి. ప్రజాస్వామిక కుటుంబాల్లో ఆడవాళ్ళ పెత్తనం కూడా ఉండొద్దు. మగ అంటే అదే కాదు, పిల్లల మీద పెత్తనం ఉండొద్దు, పెద్దలది, పేరెంట్స్ది. కాబట్టి అందరూ సమానంగా ఉండేటువంటి కుటుంబం కావాలంటే డెమోక్రటైజేషన్, మానవ సంబంధాలన్నీ కూడా ప్రజాస్వామిక సంబంధాలుగా మారాలి. మనం దాని గురించి మాట్లాడదాం. ఈ సమాజానికి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక్కళ్ళు చచ్చిపోయిన అన్యాయమే. కాబట్టి ఆడవాళ్ళు చెప్పండి. అండ్ మీకు క్వశ్చన్ కూడా, మనుషులు ఎవరు చచ్చిపోతున్నారండి? స్ట్రెస్ తో చాలా మంది చచ్చిపోతారు. అస్థికలు కలపమన్నారు కదా, న్యాయం జరిగితేనే కలపమన్నారు కదా, అస్థికలను అట్టగే పెట్టమనండి. అందరం కలిసి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చుందాం, అస్థికలు ఎందుకు రాదో చూద్దాం. ఇదొకటి కాదమ్మా, ఇదొకటే నేను చెప్తున్నాను. ఆడవాళ్ళు చనిపోతున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ లో చనిపోతున్నారు అంటున్నారు కదా. ఆత్మహత్యల గురించి మాట్లాడితే ప్రతి చనిపోయే ఆత్మహత్య చేసుకుని చనిపోయే ఒక అమ్మాయికి 2.5%, అంటే 10 మంది చనిపోతుంటే 25 మంది మగవాళ్ళు, 10 మంది ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకుని పోతే 25 మంది మగవాళ్ళు చచ్చిపోతున్నారు. సో 100 మంది ఐ థింక్ సో. సరే 100 మంది అంటే 100 మంది ఆడవాళ్ళు చనిపోతుంటే 250 మంది మగవాళ్ళు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని. మోర్ ఓవర్ సో మీకు రేషియో ఏంటంటే 1:2.5. మగవాళ్లే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు, కానీ పట్టించుకునే నాదుడు లేడు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు గూగుల్లో కొట్టి చూడండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేట్రియార్కీ వలన సఫరర్స్ మగవాళ్ళు కూడా ఉంటారు. పిల్లల్ని పెంచే విషయం కావచ్చు, పెళ్లిళ్ళు చేసే విషయం కావచ్చు, లేకపోతే కుటుంబ భారం కావచ్చు, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కూతుళ్ళ పెళ్ళిళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కానీ. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్. మన కుటుంబం అనే మన వ్యవస్థలోనే మగవాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువ, భారం ఎక్కువ ఉంది. కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయవచ్చు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయడం కావచ్చు. ఈ స్ట్రెస్, అప్పుల భారం, మనం కొంచెం మానవీయంగా ఆలోచిద్దాం, మానవీయంగా మాట్లాడదాం. ఈ ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మాట్లాడడం వల్ల పరిష్కారాలు దొరకవు. మీరు కూడా అర్థం చేసుకోండి. కొంచెం ఒక మానవీయ విలువలు, మీకు మానవీయ విలువలు ఉంటే, మానవీయ కోణాలు ఉంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇంతమంది మగవాళ్ళు ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు అంటే, అందరూ ఆడవాళ్ళ బాధల వల్ల కాదండి. కుటుంబ భారం, అప్పుల భారం, బాధ్యతలు. కాబట్టి పిల్లల పెంపకం ఇద్దరు ఉండాలి, కుటుంబ పోషణ, కుటుంబ భారం ఇద్దరి మీద ఉండాలి. అప్పుడు ఎంతమంది మగవాళ్ళు తాగి తందనాలాడి కుటుంబాలు పట్టించుకోకపోతే ఆడవాళ్ళు మోస్తున్నారు. తీయండి లెక్కలు. ఊరికే మన కళ్ళతో చూడడం కాదు. నేనేమంటా అంటే, మీ 10 TV హైదరాబాద్ బస్తీల్లోకి పోదాం. హైదరాబాద్ బస్తీలలో పోయి, అమ్మ ఈ కుటుంబంలో ఎంతమంది పనిచేస్తున్నారు, కుటుంబం కిరాయిలు ఎవరు కడుతున్నారు, ఇట్లా చూద్దాం. అంటే మన కళ్ళతో చూడడం కాదు. పబ్బులకి వెళ్ళి ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అంటే మీరు అంటున్నారు కాబట్టి వాళ్ళు చేసిన చట్టాలు కాదు, వాళ్ళ గురించి కాదండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూర్చుని కేవలం వాడకళ్ళతో చూసి మాట్లాడుతున్నారు. శేఖర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే, ఇష్యూ బస్తీల్లోది కాదు. ఇప్పుడు ఇష్యూ బస్తీలు కాదండి, మెన్ అండ్ ఉమెన్ రిలేషన్స్. బస్తీల్లో ఉన్న మెన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్
ఇష్యూ కాదు ఇది. అది మీరు పట్టించుకోరంటారు. No, no, no. ఈ ఇష్యూ గురించి సంజయ్ గారు, you are taking me wrong. You are taking me wrong, సంజయ్. నేను 70% కుటుంబాల గురించి Issue is మాట్లాడుతున్నా. about- నేను ఆయన 10% కుటుంబాల గురించి మాట్లాడతారు, మీకు అది కావాలంటారు అయితే. కాదు సంజయ్ గారు, మరి ఇష్యూ ఈజ్ అబౌట్ మిస్యూజ్ ఆఫ్ పవర్ లేదా Yes, మిస్యూజ్ ఆఫ్ అది already admitted. అందులోను నేను అది yes, you already admitted. admit అందులోను ఇప్పుడు ఆ శేఖర్ భాష గారు చెప్తుంది ఏంటంటే ఇద్దరు లిటరేటెడ్ గా ఇద్దరు సంపాదిస్తున్న ఫ్యామిలీలో లేదా కుటుంబంలో ఇద్దరు ఒక మెచ్యూర్డ్ మైండ్స్ తో ఉన్న ఫ్యామిలీలో వస్తున్న ఇష్యూలో మెయిన్ అర్థం కాదా? ఇబ్బంది పడుతున్నాడు. తెలుగు భాష అర్థం కాదా? నేనేమంటున్నా, పిల్లల ఆవిడ పెంపకం, ₹1,00,000 సంపాదిస్తూ కూడా ఆవిడకి కుటుంబ భరణం కావాలి. ఎందుకంటే Even- there is a even family ఆవిడ legal. చేస్తుంది కూడా IT జాబ్. అదేనండి, అసలు పిల్లల పెంపకం కుటుంబ పోషణ కూడా ఇద్దరు ఈక్వల్ గా తీసుకోవాలని నేను మాట్లాడుతున్నా. ఇద్దరు చేయాలి, అదే డెమోక్రటిక్ ఫ్యామిలీ. అది లేకనే కదా అది మేడం ఇప్పుడు లేదనే మేము మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మనం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? మగవాళ్ళకి హక్కులు కావాలా, ఆడవాళ్ళకి హక్కులు కాదు. హింస ఎక్కడ ఉంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ హింసని మనం అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటుందండి. ఇక్కడ ప్రొటెక్షన్ అడుగుతుంది. అత్యాచారాలకు ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే మీరు 12ంటికి దిగి రాగలుగుతారు, మేము ఆలోచిస్తాం ఎవడెత్తుకుపోతాడో అని. ఈ కైండ్ ఆఫ్ అభద్రత ఉండొద్దు అనేదే ఇక్కడ మాట్లాడుతున్నాం. కమిషన్లు అయినా ఇంకోటైనా ప్రొటెక్షన్ అయినా కుటుంబంలో అయినా బయట అయినా కొట్టి చంపొద్దు, హింసించి కొట్టద్దు, వాతలు పెట్టద్దు, సిగరెట్లు లేకపోతే ఇంకోట. ఆ పరిస్థితి మగవాళ్ళకి వస్తే కూడా వద్దనే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మేము అదే చెప్తున్నాం. సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన చట్టాల్లో ఒక సవరణ వచ్చి నేను డెఫినెట్ గా 70% కుటుంబాలు మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ మై కన్సర్న్. ఎస్ అంటే పై వాళ్ళు కొట్టుకుని సావమని కాదు దాని అర్థం. మనం ఏ కళతో చూస్తున్నాం, ఎవరి గురించి, మెజారిటీ కుటుంబాల్లో ఉన్న కల్చర్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏం కోరుతున్నారు, ఇది మనం ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది.